హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. డైలీ వీడియోస్ నేను తప్పకుండా పెట్టాలనే చూస్తున్నాను కానండి, ఎక్కడండి పనులే చేసుకోవడానికి చాలా ఇదిగానే ఉంటుంది. వీటిని వీడియోస్ తీసి పెట్టాలంటే అవ్వని పని అవుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ వీడియో అయితే నేను పెట్టాలని ఎంతో ఆశ ఉంటుంది. అయినా పెట్టలేకపోతున్నాను. ఏమిటోనండి ఈ మధ్య అసలు టైమే బాగుండట్లేదు. ఇలాంటివన్నీ కూడా నువ్వు నమ్ముతావక్క అని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తామండి, మన హెల్త్ బాగుంటే టైం ఏంటండి అన్నీ బాగుంటాయి. మన హెల్త్ ఎప్పుడైతే చటుక్కున మూలన పడుతుందో ఇక పనులతో పాటు ఇక అన్నీ మూలనే పడిపోతాయి. ఇంకా నిన్నైతే బాగానే ఉంది కదా అనేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. కానీ నేను వీడియో కొంతవరకే తీయగలిగాను. ఇక తర్వాత అయితే తీయలేక ఇక పనులు నార్మల్గా చేసేసుకున్నాను. ఇంకా ఈ రోజైతే మిగతాది కూడా తీసుకుని ఇంకా నిన్నది ఈ రోజుది అయితే కలిపి పోస్ట్ చేస్తున్నాను. అయోమయంగా ఉంటుందండి. నిన్నది ఈ రోజుది అంటున్నాను, మొన్నటిది నిన్నటిది కలిపి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు శనివారం కదండి, పిల్లలు నిన్న స్కూల్కి యూనిఫామ్ వేసుకుని వెళ్ళారు. ఇంకా నేను ఒక్కొక్కటిగా అయితే పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉన్నాను. వాకిలి తుడిచిన తర్వాత కళ్ళాపు వేసానండి, అది ఆరుతూ ఉంటుంది. ఈ లోపైతే నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు కూడా పట్టేసుకోవాలి కదండి. ఒక బిందెడైతే నీళ్ళు పట్టుకుని పక్కన పెట్టుకుని ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పట్టాను. ఇంకా బిందె లోపలికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను కానండి, తీసుకెళ్ళే అంత కూడా లేదు. ఇక మా బాబుని అయితే తీసుకెళ్ళి బిందె లోపల పెట్టమన్నాను. అలాంటి బరువు బిందెలు బాబుని అలా చేతులతో పట్టుకెళ్ళి పెట్టమనడానికి అస్సలు నాకు మనసు ఒప్పదు. కానీ తప్పలేదు, పెట్టమన్నాను. ఇక నేనైతే మిగతా బాటిల్స్ అన్నీ కూడా పట్టుకొని అవి కూడా అక్కడ సర్దేసుకున్నాను. ఇంకా అలానే పొయ్యి అంటించుకొని ఇంకా టిఫిన్ సంగతి, పిల్లల సంగతి ఇవన్నీ చూడాలి కదండి. పిల్లలేమో ఆడపిల్లలు ఇంకా లేవలేదు. బాబు అయితే నా వెనకాలే లేచేస్తాడు. ఒక్కోసారేమో ముందే లేచేసి నన్ను లేపుతాడు. ఇంకా అలా తను పాలకెళ్ళిన తర్వాత నేను ముగ్గు పెట్టుకుంటున్నాను. ఒక్కోసారి పనులైతే చాలా నిదానంగానే చేసుకుంటానండి. కానీ ఒక్కోసారి ఈ పనులన్నీ గబగబా అయిపోతే బాగుండు అనిపిస్తుంది ప్రాణం. ఒక్కోసారి పనులతో విసుగ్గానే ఉంటుందండి. ఎందుకంటే దాని ప్రభావం మన హెల్త్ మీద పడుతుంది కాబట్టి నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఒంట్లో బాగున్నప్పుడు అయితే ఈ పనేంటి ఎన్ని పనులైనా చేసుకోగలను అనే నమ్మకం అయితే ఉంటుంది. ఇప్పటికీ అంతేనండి. ఎంత నీరసంగా ఉన్నా కానీ ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి. నేనే ఇవన్నీ కూడా చేసే తీరాలని అయితే ఒక ఇదైతే ఉంటుంది నాకు. ఇంకా నీరసంగా ఉంది కదా, దీన్ని పోస్ట్‌పోన్ చేసేద్దాం, ఇది చేయలేనేమో అన్న అనుమానం, అపోహ అయితే రానివ్వను. ఎంత బాగుండకపోయినా గానీ ఆ పని చేసుకుంటాను. చేసుకోవడానికే చూస్తాను. ఇంకా అలానే నేను పొయ్యి అంటించుకున్నాను. ఇంకా అన్నం ఒక సైడ్ అయితే వండుతున్నాను. ఇంకా కూర కోసం అయితే పిల్లలకి బాక్స్‌లోకి ఇక ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటాలు కూడా కట్ చేసుకొని అయితే వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు ఒకసారి వేస్తాను. ఆ తర్వాత ఏమో బంగాళదుంపలు వేస్తాను. కానీ టమాటాలు, బంగాళదుంప ముక్కలు కూడా ఒకేసారి వేసేసాను. ఏదేమైతేనే అది 2 ఒకేసారి మగ్గుతాయి కదా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అత్తయ్య అయినా చెప్తది, అమ్మ అయినా చెప్తది. కానీ నేను వినను. సెపరేట్‌గానే మగ్గిస్తాను. కానీ మరి ఒక్కోసారి టైం అలా ఆడుకుంటుంది మనతోటి. 2 ఒకేసారి వేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టుకున్నాను. ఇంకా చట్నీ సంగతి చూద్దామని కొబ్బరికాయ అయితే పగలగొట్టానండి. దాంట్లో అయితే చాలానే నీళ్లున్నాయి. ఇంకా ఈ పెచ్చులన్నీ కూడా పగలగొట్టిన తర్వాత అందులో నుంచి అయితే కొబ్బరి సెపరేట్ చేయాలి కదండీ. కొబ్బరి చట్నీ చేసి చాలా రోజులవుతుందండి. ఈ మధ్యన నేను అస్తమాను కూడా పల్లీల చట్నీయే చేస్తున్నాను. ఈ కొబ్బరి చట్నీ ఎప్పుడో చేశాను. మామయ్య గారు తినకూడదు కాబట్టి నేను ఈ కొబ్బరి చట్నీ అయితే వాయిదా వేసేసాను. ఎప్పటినుంచో చేయట్లేదు. ఇంకా మామయ్య గారికైతే కొంచెం రాత్రి చేసిన టమాటా ఇంకా కొత్తిమీర పచ్చడి ఉంది. ఇక దాంతో పెట్టేయవచ్చనేసి ఇదైతే నేను పిల్లల కోసం ఇలా చేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరి కూడా తినడం మంచిది కదండీ ఆరోగ్యానికి. అప్పుడప్పుడు మన ఫుడ్‌లో కొబ్బరి ఉండడం కూడా మంచిది. అందుకని కొబ్బరి చట్నీ చేయాలనిపించింది. ఎందుకంటే ఇడ్లీలోకైతే పల్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్. ఇంకా అంతకన్నా నాకు ఈ కొబ్బరి చట్నీ అంటే ఇష్టమండి. అయినా గానీ నేను టిఫినే అంతగా తినను. ఇంక ఈ కొబ్బరి చట్నీ ఇంకెక్కడ అనేసి నేను దీన్ని ఈ మధ్యన చేయట్లేదు. ఇక పిల్లల కోసం చేసి పెట్టాలి. మళ్ళీ దీని టేస్ట్ మర్చిపోయారంటే మరలా వాళ్ళకి దీన్ని తినిపించడం కష్టమైపోతుందనేసి ఇది ఎంత కష్టమైనా ఉదయాన్నే కొబ్బరికాయ పగలగొట్టుకుని ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అయినా గానీ
ఇంకా ఈ చట్నీయే చేయాలనేసి ఇవన్నీ కూడా కడిగేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకొని ఇంకా రుబ్బేసానండి. పోపు కూడా పెట్టేసాను. ఇక ఇది చేస్తున్నంత గ్యాప్‌లోనే నేను కూర కూడా చూసుకున్నాను. దాంట్లోకి తగినంత ఉప్పు, కారం, వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాను. కూర సంగతి ఇంకా చట్నీ సంగతి అయిపోతే పనంతా అయిపోయినట్టే ఉంటుందండి. ముందు ఆ రెండిటి సంగతి చూసేస్తే తర్వాత టిఫిన్ ఈజీగా అయిపోతుంది. ఇంక అందుకనే నేను కూర చూసుకున్న తర్వాత చట్నీ చేసిన తర్వాతే టిఫిన్ చేస్తాను. ఒక్కోసారి అయితే తప్పదులేండి, ఇడ్లీ వేసిన తర్వాతే చట్నీ చేస్తాను. ఇంక ఈ దోసలంటే అక్కడ నిలబడే వేయాలి కదండీ! అందుకని పిల్లలొచ్చి కూర్చుంటారు. ఇక చట్నీ ముందు చేసేస్తే ఈ దోసలు ఒక్కొక్కటిగా వాళ్ళకి వేడివేడిగా ఏసి ఇచ్చేయొచ్చు అనేసి ముందు చట్నీయే చేసుకున్నాను. ఇలా పెనం పెట్టి బాగా హీటెక్కిన తర్వాత ఇలా ఉల్లిపాయ అయితే మధ్యలోకి కట్ చేసుకొని దాంతోటైతే ఇలా పెనం మీద రుద్దుతూ ఉంటానండి ఎప్పుడు దోసలు వేసినా గానీ. ఎందుకంటే అంటుకోకుండా వస్తాయి, విరగకుండా వస్తాయని నా నమ్మకం. ఇంకా దోసపిండయితే నిన్నంటే వీడియో తీసే ముందు రోజైతే నేను నానబెట్టుకొని రుబ్బుకున్నానండి. రుబ్బుకొని ఇది చాలా టైం అయితే నేను బయటే ఉంచుతాను. వెంటనే ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టేసుకోను. బయట కొన్ని గంటలు ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడతానండి. లేదంటే నైట్ అంతా బయటే ఉంటే ఇది పులిసిపోతుంది కదా! పిల్లలేమో పులిసిందయితే ఎక్కువ ఇష్టంగా తినరు. స్మెల్ వచ్చేస్తుంది అలాగే ఇలాగ అంటారు. కానీ పులిసింది తినడం బెస్ట్ అంటారండి. మా వాళ్ళకేమో అలా నచ్చదు. అందుకని నేను చాలా గంటలు బయట పెట్టిన తర్వాతే ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఫ్రిడ్జ్ అయితే కొత్తదేమీ తీసుకోలేదండి. పాత ఫ్రిడ్జ్‌నే మొన్న రిపేర్ చేయించాము. ఇంకా అందుకని ఇంకా టిఫిన్ అయితే నేను ఇడ్లీ, దోస ఇక రుబ్బుకోవడానికి రోజు చూస్తున్నాను. ఒక 2 రోజులేమో దోసలు వేస్తాను. 2 రోజులేమో ఇడ్లీ వేస్తాను. ఇంక మధ్యలో ఏ ఉప్మానో, ఏ పులిహోరో చేసేసి పిల్లలకు పెడుతూ ఉంటాను. ఇంకా దోసలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే వేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఈ క్యారెట్ తురుము కూడా వేస్తానండి. కానీ రోజైతే ఉల్లిపాయలు వేయలేదు. ఓన్లీ క్యారెట్ తురుమైతే వేశాను. పిల్లల కోసమే కదా అనేసి. ఆయనకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తప్పకుండా వేయాలి. ఇంకా హెల్త్‌కు మంచిదండి క్యారెట్ అలా పైన వేసుకుంటే అందరికీ తెలిసిందే కదా! ఇంకా కూర కూడా ఉడికిపోయింది. ఇంకా బాక్సులు పెట్టడానికి కూడా అన్నీ రెడీ చేసేసుకున్నానండి. వేడివేడిగా పొయ్యి మీద నుంచి దించినట్టుగా వేసేస్తున్నట్టు పొగొచ్చేస్తుంది ఫ్యాన్ గాలిలో కాసేపు పెట్టినా గానీ. ఇలా వేడివేడిది పెడితేనేమో ఒక ఇబ్బంది. మరి బస్సొచ్చేస్తుంది మామూలుగా ఉంచి చల్లారబెట్టి పెడదామంటే. ఇంకేం చేస్తామండి, ఉదయాన్నే ఈ తిప్పలైతే తప్పవు పిల్లలకి పాపం. ఇంకా బాక్సులైతే పెట్టేసాను. బాబైతే వెళ్ళిపోయాడండి. ఇక వీళ్ళిద్దరికీ జడలైతే వేస్తున్నాను. ముందు బాక్సులు పెట్టేసి పక్కన పెట్టుకున్నాక అప్పుడు వీళ్ళకి జడలైతే వేస్తానండి. ఇంకా మేము డైలీ తలకు పెట్టుకునే కొబ్బరి నూనె అయితే అయిపోయింది. ఇంకా మరి ఏం చేస్తామండి, ఉత్తి తలలతోటైతే మరి పిల్లల్ని పంపలేం కదా! కొబ్బరి నూనె అయితే నేను అంతవరకు షాప్ దగ్గర నుంచి తెప్పించాను. రూ. 10 అంటండి. మరి మా విలేజ్‌లో ఇంకా పెద్ద పెద్ద బాటిల్స్ కావాలంటే కాస్త దూరంగా వెళ్ళాలి. ఇంక దగ్గర కిరాణా షాపుల్లో మరి ఇంతకు మించి ఉంటాయా అండి? ఇంక చిన్న డబ్బా అయితే తెప్పించి వీళ్ళ తలలకైతే రాస్తున్నాను. పక్కన చూసారా అరుగు మీద కూర్చుంది మా చిన్నమ్మాయి. నా మీద అలకనమాట. ఎంత బతిమాలినా గానీ అలక తీరే వరకు నా దరిదాపుల్లోకి రాదు. పెద్ద పాప రెడీ అయిన తర్వాత టిఫిన్ చేస్తూ ఉంది. ఇంక లాస్ట్‌లో ఇంకా కొంచెం ఉండగానే నేను జడలు వేయడం మొదలుపెట్టేసాను. పాపం నా తెల్ల అలానే తింటూనే జడలు వేయించుకుందండి. ఒక్కోసారి ఇలా కూడా అవుతూ ఉంటుంది. మరి బస్సొచ్చేస్తుంది కదండీ! అందుకని 2 పనులు ఒకేసారి చేయాలన్నమాట. పరాన్న జీవుల్లాగా. పరాన్న జీవులంటే ఏంటో తెలుసండి మీకు? మన తలలో ఉండే పేలండి. మనమే ఒక జీవి అనుకుంటే మన మీద ఆధారపడి బతికే మరొక జీవి. అదే పరాన్న జీవండి. ఒక జీవి మీద వేరే జీవి ఆధారపడితే పరాన్న జీవి అనమాట. ఒక్క ఈన కనపడినా గానండి దాని తల్లి ఎక్కడుందో కనిపెట్టే వరకు నిద్రే పట్టదండి. అలా మొత్తం వీళ్ళ తలంతా క్లీన్ చేసేస్తాను. ఇంకా తనకు కూడా జడలు వేసేసాను. ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి నవ్వించే స్కూల్‌కి పంపిస్తానండి. ఆ తర్వాత అయితే మిగతా పనుల్లోకి వచ్చేయాలి కదండీ! ఇంకా ఇలా గిన్నెలైతే ఇక్కడ వేసేసుకున్నాను. ఇంకా గ్యాస్ దగ్గర ఇంకా చాలానే గిన్నెలున్నాయి. అవి కూడా తెచ్చుకొని మొత్తం అంతా కూడా నీట్‌గా తుడిచేసుకొని పని చేసేసుకోవాలనుకున్నాను గానండి, నాకు ఇక్కడితోటి ఇక ఆ వీడియో అయితే స్టాప్ చేసేసాను. తీయలేకపోయాను. ఆ తర్వాత నుంచి అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలు అక్కడ పెట్టిన నుంచి అయితే ఒక రోజుది. ఆ తర్వాత నుంచి తీసిందయితే నిన్నటిదండి వీడియో. ఇంకా గిన్నెలు అక్కడ పెట్టిన తర్వాత తోముకునే లోపైతే నాకు హెల్త్ ఏమీ అంత మంచిగా ఉన్నట్టు అనిపించలేదండి. అసలు నా మీద నాకే కాన్ఫిడెంట్ పోయేలాగా అనిపించింది. ఒక్కోసారి పరిస్థితి అలా అయిపోతుంది. హెల్త్‌ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. ఇంట్లో వాళ్ళందరి బాగోగులు మనమే చూసుకుంటాం కాబట్టి మన గురించి కూడా మనమే చూసుకోవాలి. కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలైతే మన వరకు వచ్చేసరికి వామ్మో అనిపిస్తుంది. కానీ ఈ హెల్త్‌కి సంబంధించి మనకి ఏమైనా కొంచెం బాగోకపోయినా గానీ పర్వాలేదులే తగ్గిపోతుందిలే అని చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. తగ్గిపోతుంది బాగానే ఉన్నాం గదా అనేసి మళ్ళా మన పనుల్లో అయితే మునిగిపోతూ ఉంటాము. ఇంకిలా మన ఇంట్లో వాళ్ళ గురించి, మన పిల్లల గురించి, మన పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం కానండి, మన పనుల గురించి ముఖ్యంగా ఆలోచిస్తాం గానీ మన గురించి మనమైతే ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేము. మనకంటూ మనం ఎంత టైం కూడా
ఆరేయించుకోలేమండి నాకు తెలిసి. ఇంకా ఒక పక్కనైతే పాలు పెట్టాను మామయ్య గారికి. ఒక పక్కనేమో ఆయనకైతే రాగి జావ అయితే కాస్తున్నాను. రాగి జావ పిల్లలకి ఇద్దామంటే జావ రూపంలో వద్దంటండి వాళ్ళకి. మరి ఎలా పెట్టాలి తర్వాత ఆలోచిస్తాను దాని గురించి. ఇంక శనగలైతే రాత్రి నానబెట్టానండి. పడుకునే ముందు నానబెడితే ఉదయానికల్లా చక్కగా నానిపోయాయి. ఇవన్నీ 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసాను. ఆ తర్వాత ఒక వేరే గిన్నెలోకి అయితే తీసుకొని దీనికి సరిపడా వాటర్ అయితే పోసుకొని ఉడకబెట్టి తర్వాత అయితే వీటిని తాలింపు పెడతానండి. ఇన్ని శనగలు తినేస్తావా అక్క అని మీరు అనుకోవచ్చు. ఇన్ని శనగలు మేము తినడానికి కాదండి, ఇవి అమ్మడానికి అనమాట. మాకు చిన్న చిన్న వ్యాపారాలు అయితే ఉన్నాయండి. ఆ వ్యాపారాల గురించి తర్వాత చెప్తాను కానీ ముందైతే వీటిని ఉడకబెట్టిన తర్వాత మధ్యలో ఉడికి కొంచెం పొంగొస్తుంది చూడండి, అప్పుడైతే ఉప్పేస్తాను. ఇంక ఈ లోపైతే పప్పు కడిగేసుకుని దాంట్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని దాన్ని కూడా విజిల్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటాను. ఇదైతే కాస్త ఉడికిన తర్వాతే ఉప్పేసుకోవాలండి. ముందే ఉప్పేసామంటే ఇవి అస్సలు ఉడకవు, గట్టిపడిపోతాయి. ఇవరకైతే రేషన్ దగ్గర ఇచ్చేవారండి శనగలు. అవన్నీ కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా అయితే చేసేదాన్ని. శనగలు తాలింపు పెట్టేదాన్ని. ఇంకా ఆ పద్ధతిలోనే ఇవి కూడా తాలింపు పెట్టి అమ్మాలనిపించిందండి. అమ్మడం అంటే మేము ఊరికనే ఇంటి దగ్గర ఉండి అమ్మడం కాదండోయ్. నీరుటి నుంచి అంటే పోయిన సంవత్సరం నుంచి కూడా నారింజ చెట్లు అయితే కొంటున్నామండి మేము. ఈ సీజన్‌లో నారింజకాయలు దొరుకుతాయి కదా! వినాయక చవితి ముందు నుంచి. అప్పటి నుంచి కూడా నారింజకాయలు అయితే అత్తయ్య పని నుంచి వచ్చిన తర్వాత వాటిని తీసుకెళ్ళి అయితే స్కూల్ దగ్గర హాస్టల్ ఉంటుందండి మాకు. ఆ హాస్టల్ దగ్గర కూర్చొని ఆ నారింజకాయలు అయితే అమ్ముతూ ఉన్నారు. అంటే ఎప్పుడూ చేసే వ్యాపారం అయితే కాదండి. ఈ సీజన్‌లో నారింజకాయలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే అనమాట. ఇంకా మామయ్య గారికి నీరసంగా ఉన్నప్పటి నుంచి పనికి వెళ్ళట్లేదు కాబట్టి అత్తయ్య గారు ఏదో అలా చిన్న పని అయితే చేసుకోవాలని, మన ముందు ఏ పని ఉంటే ఆ పని చేసుకోవడంలో తప్పలేదు కదండి. ఇంకా మామయ్య గారికి అయితే పాలు కాచిచ్చాను. ఇదైతే వదిన వాళ్ళ ఇల్లు అండి. చీరలు ఉతికింది అవి అయితే కింద ఆరేయడానికి అయితే నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. చూసారా గోడ మీద వేసిన నైటీలు, లంగాలు అన్నీ కూడా ఎగిరిపోయి కింద చూసారా ఎలా పడిపోయాయో. గాలి అంతా విస్తారంగా వేసేస్తుంది. ఇంకా చీరలు అయితే పట్టేశాను. వదిన అయితే పని చేసుకుంటూ ఉంది. బట్టలు ఉతుకుడు, గిన్నెల తోముడు ఇదే కదండి ఎవరికైనాను. ఇక్కడ ఈవిడ చేసుకుంటూ ఉంటుంది. నేను మా ఇంటికి వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర పని చేసుకుంటాను. ఇంకా మా ఇంటి పక్కన ఉండే నిమ్మ తోటలో అయితే నిమ్మకాయలు కోస్తున్నారండి. నిమ్మకాయలు అయితే ఎక్కువ టైం కోస్తారు కాబట్టి ఆ తడికి అయితే తాళం వేయకుండానే లోపలికి వెళ్తారు. మనం పర్మిషన్ అడిగితే ఈ గొర్రెపిల్లలు అలాంటి వాటిని అందులో తిప్పుకోవడానికి అయితే ఒప్పుకుంటారండి. ఇంక తెలిసిన వాళ్ళే కాబట్టి అందులో తిప్పుకుంటామనేసి తాళం వేయకుండా అంకుల్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా తీసుకొచ్చి అయితే దీన్ని ఇక్కడ కట్టేస్తే చక్కగా పొట్ట నిండా తింటుంది కదా అని దీన్ని కడుతుంటే ఇది రాదండి అసలు. మామయ్య గారు కుర్చీ వేసుకుని దీని దగ్గరలోనే ఉంటారు. అయినా కానీ ఇది అమాంతం ఉరుకురుకుని ఇంటికైతే వచ్చేస్తుంది. నేను ఏం చేస్తున్నానో ఏంటో ఇక అన్నీ కూడా ఆరా దీనికి. ఎంత కట్టినా కానీ కట్టించుకోవడానికి రాదు. ఒకవేళ కట్టకుండా వదిలేస్తే ఇంటికి పరుగెత్తుకుని వచ్చేస్తుందండి. అందుకనే దీన్ని ఇలా ఒక చిన్న గుణపం అయితే గుచ్చి దానికైతే కట్టేసి ఇలా వదిలేసి మామయ్య గారిని ఏమో అక్కడ కూర్చోబెట్టి ఇక దీన్ని చూసుకోమని అయితే నేను వెళ్ళి నా పనులు చేసుకుంటాను. ఇలా ప్రకృతిలోనూ కాసేపు అలా తిరుగుతూ ఉంటే బాగుంటుందండి. మరి ఇక్కడే ఉండడానికి ఉండదు కదా, మరి ఇంటి దగ్గర పనులు ఉంటాయి. ఇక అందుకనే మామయ్య గారిని అయితే ఇలా వదిలేసి నేనైతే నా పని చూసుకోవడానికి వెళ్ళిపోయాను. ఇంకా ఇందాకైతే శనగలు నేను ఇలా చిల్లులు గిన్నెలో పోసేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండీ. ఇక ఇవైతే ఇప్పుడు తాలింపు పెడతాను. అత్తయ్య గారు పని నుంచి వచ్చిన తర్వాత వీటిని తీసుకెళ్తారు కాయలతో పాటు. అందుకని అత్తయ్య వచ్చే లోపల అయితే ఇవి వేయించేసి పక్కన పెడితే చల్లారుతాయి కదా అని పోపు పెడుతున్నాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకుతో తాలింపు పెట్టేసి ఇవి కాస్త మగ్గనిచ్చిన తర్వాత సాల్టు అలాగే కారం కూడా వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారం శనగలంటే నాకు చాలా ఇష్టమండి. కారం కారంగా ఉండేవి ఏదైనా ఇష్టమే. ఇంకా నారింజకాయలు కోసేటప్పుడు నేను కూడా వెళ్దామనే అనిపిస్తుందండి. అక్కడ కూడా వీడియో తీసుకోవాలి మీకు చూపించాలనేసి. కానీ నేనైతే చాలా సార్ల నుంచి కోస్తున్నారు అత్తయ్య, నేను వెళ్ళలేకపోతున్నాను. అత్తయ్య తీసుకొచ్చి వాటినైతే ఇక అమ్ముతున్నారు. నేను పోయినసారి అయితే వెళ్ళానండి. అదొక వీడియో అయితే చేశాను. పాత వీడియోల్లో ఉంటుంది. ఇంకా ఇవైతే తాలింపు అయిపోయిందండి. ఉప్పు చూడమని అయితే వదినకి కొన్ని పెట్టాను. ఉప్పు, కారం అంతా కూడా సరిపోయింది పర్ఫెక్ట్‌గా. ఇంకా ఉప్పు అయితే వేయనవసరం లేదు. స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఈ చూడడానికైతే చాలా నోరూరిపోతుందండి. అంత బాగున్నాయి శనగలు. ఇంకా వాటిని చల్లారబెట్టిన తర్వాత ఒక డబ్బాలో అయితే పోసిచ్చానండి. డబ్బా సగానికి రాలేదు శనగలు. ఇంకా వీటికి ఏం ఆదాయం వస్తుంది చెప్పండి. ఏదో ఇక ఈ నారింజకాయలు తీసుకెళ్తుంటే పిల్లలేమో ఇంకా ఇంకా ఏవో అడుగుతున్నారంటండి. ఇంకా అందుకని ఇవైతే ఇలా చేసి చూస్తే ఎలా ఉంటాయని ఇవైతే ఇలా ఉడకేసి ఇచ్చాను.
ఇంకా నారింజకాయలు అయితే లాస్ట్కి వచ్చేసాయండి. ఫస్ట్లో అయితే చాలా పెద్దవిగానే ఉండేవి, ఇప్పుడు నాసిగా ఉంటాయి. కొయ్యగా కొయ్యగా కాయలు అయితే నాసిగిలిపోతాయి కదా. అయితే ఈ విధంగా సర్దుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే గిన్నెలన్నీ కూడా ఈ కుండీ దగ్గరకు చేర్చేసుకుని తోముకుంటున్నాను. తోమడం అయితే చాలా చాలా ఈజీగానే ఉంటుంది కానండి, ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ వేయడానికి మరలా ఇవి తీసుకెళ్ళి ఆ స్టాండ్లో సర్దడానికే ఎక్కువ టైం పడుతుంది. గిన్నెలు తోమడం ఏమీ పెద్ద సమస్య కదండి, వాటిని సర్దుకోవడంలోనే సమస్య ఉంటుంది. పని చేసుకుంటూ ఇంకో పని చేసేసుకుంటూ ఒక్కోసారి ఈజీగా ఉంటుందండి. అది ఎలాగంటే మా వారికి మధ్యాహ్నం పూట 3 ఆ టైంకి టీ పెడతాను. అప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి ఆ టీ మరిగే లోపల స్టాండ్లో సర్దేసుకుంటాను. అప్పుడైతే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా అప్పుడైతే నేను వాయిదా వేసాను, ఈ గిన్నెలు సర్దడానికైతే లేట్ అయిపోతుంది. ఒకేసారి 2 పనులు అయ్యేలా చూసుకుంటే సింపుల్గా అయిపోతాయి. కొన్ని కొన్ని పనులేనండి, అన్ని పనులు 2 పనులు ఒకేసారి చేయలేం కదా. ఇంకా నేను కుక్కర్లోను పప్పు పెట్టాను కదండి, దాంట్లోకి అయితే నేను రుబ్బేసుకుని ఆ పప్పుని అదేనండి మెదిపేసుకుని ఉప్పు, కారం, వాటర్, చింతపండు ఇవన్నీ వేసేసుకుని మరిగించుకుంటున్నాను. ఒక పక్క నుంచి అయితే గిన్నెలు తోముతూ ఉన్నాను. ఇంకా అవి తోమొచ్చేసిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. మనిషికి లాలింపు, పప్పుచారుకి తాలింపు, బట్టలకేమో జాడింపు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరిని ఎలా చూడాలో అలానే చూడాలి. అలాగే ఈ పప్పుచారు ఎంత టేస్ట్గా కాసినా కానీ దీనికి తాలింపు అనేది అవసరం అనమాట. బట్టలు ఎంత తెల్లగా ఉతికేసినా వాటిని జాడించకపోతే బాగుంటుందండి. ఒకదానికొకటి లింక్ ఉంటుందండి పని. ఇంకా పప్పుచారు అయితే తాలింపు పెట్టేశాను. పప్పుచారులో ఓన్లీ టమాటాలు వేసాను కాబట్టి టమాటా పప్పుచారు అనమాట. నాకు టమాటా పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి. పలచగానే చేశాను, కానీ అందరికీ పలచగా ఇష్టం ఉండదండి, నాకు మాత్రం ఇష్టమే. ఇంకా దీన్ని ఒక మూత సైడ్ నుంచి పెట్టుకుంటే ఆవిరి వెళ్ళిపోతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, పాడవకుండా. ఇంకా మరి బట్టల సెక్షన్ ఉందండి, బట్టలు ఉతకడానికి వచ్చాను. ఇంటికి ఇల్లాలు దీపం అంటారు కదండి, ఓయమ్మో ఒక్కసారి దీపం లేకుండా ఇల్లాలను ఒక్కదాన్నే పెట్టి చూద్దామనేసి వెటకారంగా అనేవాళ్ళు కూడా ఉండకపోలేదు. ఇంట్లో దీపం ఉండాలండి, అవసరమే, కానీ అంతకన్నా అవసరం ఇల్లాలు. ఎందుకంటే ఇంటికి వెలుగు ఇల్లాలన్నారు పెద్దవాళ్ళు. ఊరికనే అనరండి పెద్దవాళ్ళు ఏ మాటలు కూడా. మనం కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతూ అందరినీ కూడా మంచి చెడ్డలు చూసుకుంటూ ఏ పని ఎలా చేసుకోవాలో, ఏ టైంకి ఏ పని చేసుకోవాలో, ఎలా వండుకోవాలో, ఎలా వాడ్చుకోవాలో ఇవన్నీ దగ్గరుండి మరీ స్వయంగా తానే చేసుకుంటూ అందరినీ చూసుకుంటూ కంటికి రెప్పలా అయితే కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటుంది కదండి. అదేనండి ఇల్లాలు. బాధ్యత గల ఏ స్త్రీ అయినా కానండి తన ఇంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుండాలనే కోరుకుంటుంది. ఆరోగ్యం గురించి చూసుకుంటుంది, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటుంది. ఆర్థికంగా ఏమైనా సమస్యలు వస్తే వాటికి తగినట్టుగా అయితే ఆ టైంలో అలా ఏదో విధంగా అయితే తను ఏమీ చేయలేకపోయినా కానీ తనకి తోచిన సహాయం అయితే చేయడానికే చూస్తుందండి. అలా సహచారిలా అయితే మంత్రిలా ప్రతి ఒక్కటి కూడా ఇల్లాలకి సంబంధించి ఎన్నో ఉన్నాయి కదండి. అవన్నీ చేస్తూ తన కుటుంబం కోసమే బ్రతుకుతుందండి. ఎవరికి ఒంట్లో బాగోకపోయినా కానీ తను ఉలిక్కి పడుతుంది. అలా నిద్రలో కూడా కొన్నిసార్లు భయంకరమైన రోజులు వచ్చినప్పుడు అవన్నీ నెమరు వేసుకుంటూ ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో, ఎప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడతామో అని క్షణాలని సంవత్సరంలా గడిపిన రోజులైతే చాలానే ఉన్నాయి. అలా నా జీవితంలో ఎన్ని మొండి సమస్యలు వచ్చినా కానీ వాటిని ఏదో విధంగా సానుకూలంగా పరిష్కరించుకోవడానికే చూశాను. కానీ ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అయితే మనం ఏమీ చేయలేం కదండి, దేవుడి దయ అదంతా కూడా. అలాంటి టైంలో కూడా దేవుడిని నేను ఎంతగానో కోరుకున్నాను, మంచిగా ఆరోగ్యంగా అందరూ ఉంటే చాలు, అంతకన్నా ఐశ్వర్యం నాకు ఏమీ వద్దనే కోరుకుంటాను దేవుడిని ఇప్పటికీ కూడా. ఇక ఇంటి బాధ్యతలన్నీ మన భుజాన వేసుకున్నప్పుడు అందరూ కూడా మన మీదనే కదండి ఆధారపడతారు. మన పిల్లలు, భర్త, అత్తయ్య, మావయ్య ఇంకా ఉంటారు కదండి సంథింగ్, వీళ్ళందరూ కూడా మన మీదే ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు మనము వాళ్ళందరికీ మంచిగానే ఉండాలని కోరుకుంటాము, ఇంట్లో అన్నీ కూడా చూసుకుంటాము. కానీ చిన్న చిన్నవి ఏదైనా పొరపాట్లు అంటే ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ పర్వాలేదులే ఏముందిలే అనేసి చిన్న టాబ్లెట్ వేసేసుకుని మరునాడు అన్ని పనుల్లోనూ ఒదిగిపోతాము. ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి. అందరి గురించి మనం ఆలోచిస్తాం కానీ మన గురించి మనం ఎప్పుడండి ఆలోచించుకునేది? మన గురించి ఎవరు అడుగుతారు? మన పిల్లలు అడుగుతారా? మన పెద్దవాళ్ళు అడుగుతారా? వాళ్ళకి ఏం తెలుసండి మనకి ఎలా ఉంటుందో ఒంట్లోనూ. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం ఒంట్లోకి బాగోకపోయినా మన ప్రాణం ఎంతో విలువెల్లాడుతుంది. అలాంటిది మనకి హెల్త్‌కి బాగోకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళనెవరు చూస్తారు? అందుకని మన గురించి కూడా మనం కాస్త పట్టించుకోవడం ముఖ్యం కదండీ. ఇంటికి మనమే ఒక వెలుగండి. ఈ వెలుగు నిత్యం ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కదండీ. మన వాళ్ళందరూ బాగుండాలంటే మనం బాగుండాలి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.